విడిచిపెట్టలేదు ప్రభు, త్రోసివేయలేదు ప్రభు. ఆమె ఇప్పటికీ మాతో మాట్లాడుతానే ఉండగా ప్రభు, ఈ తల్లులను తండ్రులు కూడా దర్శించు, యవనస్తులు యవనరాలను కూడా దర్శించు. ఒక నిమిషం ప్రార్థన చేయండి, ముగించేస్తాను పిల్లరా. చేయండి, మంచి సమయం పిల్లరా, ప్రార్థన చేయండి. దయచేసి రోజు తెరిచి ప్రార్థన చేయండి. నీకు తప్పక దేవుని టచ్ దొరుకుతుంది, దేవుని కృప దొరుకుతుంది, దేవుని తాకిడి దొరుకుతుంది. నీ హృదయము ఆయన ముట్టుతాడు సహోదరుడా. ప్రభువా, సైతాను నోరు తెరవనీడు ప్రభువా. నోరు తెరిస్తే వీళ్ళు మేలు పొందుతారని వాడికి తెలుసు ప్రభువా. ఈ తల్లులు తండ్రులు కూడా, యవనస్తులు యవనరాండ్రు కూడా ఇంత గొప్ప రక్షణ, అయ్యో దేవా, మాకు ఇలాంటి తరుణాలు మాటి మాటికి దొరకవు ప్రభువా. ఇలాంటి అవకాశాలు మాటి మాటికి దొరకవు ప్రభువా. చేయండి, నోరు తెరవండి, నోరు తెరవండి. తల్లులు తండ్రులు కూడా నోరు తెరవండి. నీ హృదయంలో, నీ కుటుంబంలో కలవరం అంతా కూడా ఒక్క క్షణంలో ప్రభు తీసేస్తాడయ్యా. నూతన హృదయం, నూతన స్వభావం, సంతోషం, సమాధానం ఇస్తాడు నీ హృదయంలో, నీ కుటుంబంలో కూడా. ఊరికే వచ్చి ఊరికే వెళ్ళిపోదామా? పిల్లరా, నోరు తెరవండి, హృదయం తెరవండి. ప్రభు చూస్తున్నాడు, వింటున్నాడు. నిజంగా నీవు నీ రహస్య జీవితం ప్రభుతో చెప్పుకో. ఆయనను క్షమిస్తాడు, ఆయన రక్తంలో కడుగుతాడు, నిండైన సంతోషం, సమాధానం ఇస్తాడు. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమకులైన ప్రభువా, అయోగ్యుడు ఆయన, నాకు ఏం చేత కాదు, నీ దయ వల్ల ప్రభువా నన్ను ఎంతవరకు నిలబెట్టావు దేవా. ఈ చెక్కబలిలో ఇన్ని సంవత్సరాలుగా నీ వాక్యం వినబడతావు. ఈ తల్లులను తండ్రులను దర్శించు ప్రభువా. వచ్చి వెళ్ళిపోవడం అలవాటు చేసుకుంటే ఏ ప్రయోజనం ప్రభువా? వెళ్ళిపోకూడదు ప్రభువా, వినాలి ప్రభువా, తగ్గించుకోవాలి ప్రభువా, ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి ప్రభువా. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని చెప్పావు కదా ప్రభువా. ప్రభువా, యవనస్తులు యవనరాండ్రు కూడా దర్శించు. ఇక్కడ ఉన్నవాళ్ళే కాదు, దూరం నుండి వినేవారు కూడా సత్యమును గ్రహించి సత్యమునకు తగినట్లుగా తగ్గించుకోవడానికి సహాయం చేయి దేవా. విన్న మాటలు ప్రతి వారి హృదయంలో ఫలించినట్లుగా దీవించు. నీ వాక్యములకు ముద్రవే. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రతి వారి హృదయంలో ఫలించేట్లుగా సహాయం చేయి. ఆ స్త్రీ ప్రభువా, వచ్చినట్టు స్త్రీ వచ్చినట్టుగా వెళ్ళలేదు ప్రభువా.
ఒక నూతనమైన ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళింది. ఇప్పటికీ కూడా లోకమంతులతో మాట్లాడుతుంది ప్రభువా. ఇక్కడున్న తల్లులు, తండ్రులు, యవనస్తులు, ఎవరు అందరూ కూడా దేవా హృదయం తెరిచి ప్రార్థన చేసుకొని నీతో ఒక నూతనమైనటువంటి అనుభవం సంపాదించుకోగలడు సహాయం ఇచ్చి నీ వాక్యమునకు ముద్రవే యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం చెప్పండి గారు. మా ఆహ్వానాన్ని మన్నించి 3 దినాలు అక్కడ చర్చి దగ్గరకు, అలాగే ఇక్కడ బహిరంగ ప్రదేశం ప్రాంతాలకు కూడా వచ్చి ఈ దేవుని కార్యమును ఆశ్చర్యంగా మీరు ఆస్వాదించినందుకు మీకు చాలా వందనాలు. ఇలాంటి కూటాలు దరిదాపుగా 30 సంవత్సరాల నుంచి సుమారుగా చెప్తూనే ఉన్నాము. అన్ని విషయాల్లో కూడా ప్రభు సహాయం చేశారు. అలాగే ఈరోజు కూడా దైవజనులను తీసుకుని వచ్చి వాక్యం బోధించడానికి, వినడానికి మీకు, బోధించడానికి వారికి ప్రభు సహాయం చేశారు. అలాగే వాతావరణం కూడా చాలా ఏమవుతుందో అన్న పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు దేవుడు కంట్రోల్ చేశారు. కనుక నిన్న వాక్యం బట్టి వచ్చిన స్త్రీ వచ్చినట్టుగా వెళ్లకుండా తిరిగి స్వస్థపడి ఎలా వెళ్ళిందో అలాగే మీరు కూడా రక్షణానుభవానికి మీకున్న సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మీరు ప్రభువుకు సహాయం చేస్తారు. చెరువుగడ్డ దగ్గర మాకు చర్చ ఉంది. ఈ సహవాసము లెమన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సహవాసము, దీని యొక్క నాయకులు జాన్ రాణి గారు ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు చెరువుగడ్డ దగ్గర, అలాగే ఇక్కడ ఈ కాలనీలో గొల్గొంత చర్చి దగ్గర 11:30కు ప్రార్థనలు జరుగుతాయి. బుధవారం రాత్రి 9 గంటలకు, శనివారం రాత్రి కూడా ఉపవాస ప్రార్థన 9 గంటలకు జరుగుతుంది. అలాగే మీరు ఆత్మ సంబంధమైన అలాగే ఇంకా అలాంటి సమస్యలు, అనారోగ్యాలు, ఇంకా ఎట్టి సమస్యలు ఉన్నా మీరు ఆరాధనకు వస్తే వాక్యం ద్వారా మీరు పరిష్కారం చేసుకోవచ్చు. కాబట్టి 3 దినాలు ఈ కూడికలో పాల్గొన్నాను.